పనసపాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా షష్ఠి మహోత్సవాలు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం పనసపాడు గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మరియు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా షష్ఠి మహోత్సవాలను ఆలయ ధర్మకర్త పలుకూరి శ్రీనివాస్ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త పలుకూరి శ్రీనివాస్, వెంకట సత్యనారాయణ, పలుకూరి రోహిత్ మరియు పలుకూరి సుమంతులు మాట్లాడుతూ 100 సంవత్సరాల చరిత్ర గల శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి మహోత్సవాలను ఘనంగా నిర్వహించి సుమారు 20,000 మందికి అన్న సంతర్పణ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. వేలాదిగా భక్తులు తరలి రావడం, వారికి ఆలయ ధర్మకర్త కమిటీ ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు కల్పించడం, అదేవిధంగా పోలీసు వారు చేస్తున్న కృషికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలుకూరి రామలింగేశ్వరరావు, బాపన్న, సర్పంచ్ చీకట్ల వెంకటేష్, మాజీ సర్పంచ్లు పిల్లి రమణ, తాతాజీలు, నంగిన కృష్ణంరాజు, గ్రామ పెద్దలు, శ్రేయోభిలాషులు, భక్తులు వేలాదిగా తరలి రావడం జరిగింది. భక్తులందరికీ నమస్కారాలు. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం పనసపాడులో విశిష్టమైన పూజలతో ఉదయం అభిషేకం, తీర్థం, 11 గంటల నుంచి భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం, గ్రామస్తుల సహకారంతో, ఎక్స్ ప్రెసిడెంట్ల సహకారంతో అందరితో కలిపి ఈ ప్రోగ్రాంని జయప్రదం చేశారు. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇట్లు ఆలయ ధర్మకర్త పనసపాడు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పనసపాడు గ్రామంలో విచ్చేసినటువంటి శ్రీ వల్లి దేవతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు శ్రీ అన్నపూర్ణ సమేత కాశీశ్వరుడు ఏకపీఠం మీద చరిత్రలో ఎక్కడ దేశంలో లేనటువంటి ఒక గుడి పనసపాడులో వేచి ఉన్నారు. కావున నిన్న సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి నిన్న తగులు మిగులు రావడంతో నిన్న మధ్యాహ్నం భారీ ఎత్తున కళ్యాణం జరిగింది. ప్రజలు భారీ ఎత్తున వచ్చారు. ఊరేగింపు భారీ ఎత్తున చేసాం. ఈ రోజు పొద్దున్నే తెల్లవారుజాము 3 గంటల నుంచి మన ఆలయ ధర్మకర్త శ్రీనివాసు, సతీష్, బాపన్న మేమందరూ పసునీళ్ళతో స్నానం చేయించిన తర్వాత ఊరి ప్రజలందరికీ చేశారు. అలాగే మాకు పోలీసు బందోబస్తు సామర్లకోట సిఐ గారు భగవాన్ గారి సమక్షంలో ఒక 10 మంది కానిస్టేబుల్ని పంపించారు. ఇంత వైభవంగా జరిగినటువంటి మీ పాత్రికేయ మిత్రులకి, పోలీసు వారికి, వచ్చినటువంటి జనాలందరికీ మా గుడి తరపున, మా కమిటీ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈ కార్యక్రమం ఇంకా అలా జరుగుతూ ఉండాలి. ఈ గుడి 130 ఏళ్ళ చరిత్ర కలిగి ఉన్నది. కావున ప్రతి ఊరు నుంచి, ప్రతి రాష్ట్రం నుంచి జనాలు రావాలని కోరుకుంటున్నాం. పేరు సత్యనారాయణ, సాయిరామ్ మెడికల్ ఏజెన్సీస్, కాకినాడ. నేను కాకినాడ జిల్లా. అందరికీ నమస్కారం. నా పేరు రోహిత్. నిన్న షష్ఠి సందర్భంగా 130 సంవత్సరాల క్రితం చరిత్ర గల సుబ్రహ్మణ్య స్వామి గుడి షష్ఠి మహోత్సవం ఘనంగా జరిగినాయి. ఇందుకు చాలా మంది సహకరించారు. అందులో పోలీసు వారు, గ్రామ పెద్దలు, ప్రెసిడెంట్లు అందరూ చాలా బాగా మాకు సహకరించారు. ఇలాగే భారీ ఎత్తున అన్నదానం జరగడం జరిగింది. ఇలాగే ప్రతి ఒక్కరు సహకరించి ప్రతి సంవత్సరం ముందుకు జరుపుతారని కోరుకుంటూ ధన్యవాదం.